అందరికీ నమస్కారం. ఈరోజు మరి గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మా కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మళ్ళా ఈరోజు గత 16వ తారీఖు నుండి అంటే అమావాస్య నుండి సెంట్రింగ్ పనులు హైదరాబాద్ మొత్తం అంటే పనులు బంద్ చేసినాము. మా హక్కుల కోసం మా ఏవైతే మాకు కార్మికుల కోసం ఇతరత్ర ఏవైతే ఉన్నాయో మాకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వానికి మేము అడుగుతూ ఉన్నాము. కార్మికులు కావలసినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఈఎస్ఐ హాస్పిటల్లో మా కార్మికులకు వైద్య సదుపాయం ముఖ్యంగా కల్పించాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి డిమాండ్. వాటితో పాటుగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఏమైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోతాడు కనుక మరి పని చేయలేకపోతారు. ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. మరి కాయ కష్టం చేసే ఒక ఇంటికి పెద్ద దిక్కు కోల్పోతే అలాంటి వారికి పెన్షన్ కల్పించాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే మా కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు రోజు పనిచేస్తే కానీ మరి పొద్దు గడవనికి మా కాంట్రాక్టర్ల కోసం నా గతంలో 46 రూపాయలు ఉండే ఇప్పుడు 51 రూపాయలు చేయాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే మరి ఇంతకుముందు గతంలో ఒక మేస్త్రి అనే వ్యక్తి మధ్యలో ఉండేవాడు. ఇప్పుడు మా డిమాండ్ కూడా మేస్త్రిని పక్కకు పెట్టి ఎవరైతే ఓనర్ ఉంటారో లేకపోతే బిల్డర్ ఉంటారో వారితోటి మాత్రమే మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి మీ అందరూ కూడా అంటే ఎవరైతే పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా విజ్ఞప్తులను మీరు స్వీకరించి మేము చేసిన చిన్న డిమాండ్లు మీరు అవన్నీ మీరు నెరవేర్చాలి. ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవిస్తున్నాము. మేము ఏవో కోట్లు అడగట్లేదు, లేకపోతే ఏవో కావాలని అడగట్లేదు. మేము గొంతమ్మ కోరికలు అసలే కోరతలేము. మా కార్మికుల కోసం ఏవైతున్నాయో చిన్న డిమాండ్లు అవి మాత్రమే ఇవ్వాలనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఇది పెద్ద ఇది కాదు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా చేసిరు. మా కార్మికులకు కూడా ఈ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా వారికి విన్నవించుకుంటున్నాము. మరి ఒకవేళ ఇవి కల్పించకపోతే కనుక మా 10 లక్షల మంది కార్మికులు హైదరాబాద్లో ఉన్నారు. వారు ఇంకా ఎన్ని రోజులైనా పర్లేదన్నా మీరు సమ్మె చేయండి. మేము దానికి సంఘీభావంగా మేము ఎన్ని రోజులైనా సరే మేము మీతో పాటు మీ వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేశారు. వారి కోసం మా హక్కుల కోసం మేము ఎన్ని రోజులైనా ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మీరు సెంట్రింగ్ వర్క్ అనే పని చేయొద్దు. భవన నిర్మాణం అంటేనే అతిపెద్ద పని భవన నిర్మాణమే. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా సెంట్రింగ్ కాంట్రాక్టర్లు సెంట్రింగ్ వర్కర్లు లేనిది ఆ ఇల్లు గడవదు. 10 ఫ్లోర్ కానీ 20 ఫ్లోర్లు కానీ 30 ఫ్లోర్లు కానీ మరి సెంట్రింగ్ వాళ్ళు చేస్తే తప్ప మరి భవన నిర్మాణం అనేది జరగదు. అలాంటి హార్డ్ వర్క్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఏవైతే మా హక్కులు ఉన్నాయో అవి మీరు కల్పించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా అందరి తరఫున పాత్రికేయ మిత్రులు సురేష్ దండ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము సమ్మె చేస్తున్నామని తనంతట తాను తెలుసుకొని మీ యొక్క సమ్మెను మీకు రావాల్సిన హక్కులు మీకు మంచివి మీరు చేయండి అని చెప్పి ప్రోత్సహించిన మా కాచం సత్తనకు మా సురేష్ దండ్ గారికి వారికి మా అందరి తరఫున గ్రేటర్ హైదరాబాద్ అందరి తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు మాకు పెద్ద దిక్కు మా అందరికీ మరి ప్రతిరోజు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఎండకు వాననక ఎండనక మరి రేయింబగలు కష్టపడే కార్మికుడు ఎవరైతే ఉన్నారో అంటే అది సెంట్రింగ్ కార్మికుడే అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నా. మేడే రోజు ఎందుకైతే కల్పించారంటే 8 గంటలు మాత్రమే పనిచేయాలి కల్పించారు ఇంతకుముందు. కానీ మాకు అలాంటి మేడేలు లేవు. మా జీవితం మొత్తం కష్టాలమయము. 12 గంటలు కష్టపడే కార్మికుడు సెంట్రింగ్ కార్మికుడు కాబట్టి మా ప్రధానమైన డిమాండ్లు ఏవైతున్నాయో మాకు కల్పించాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరొకసారి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలన్నా.